నమస్తే, వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 1వ తేదీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాలు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. ట్రంప్ విధానాలకు అడుగులు మడుగులెత్తుతున్న మోదీ దేశ సంపదను దోచిపెట్టే విధంగా పాలన సాగుతుందన్న మాజీ ఎమ్మెల్సీ ఐవి. తునిలో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని తూర్పారబట్టిన వెంకటేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చిన ఏఐసీసీ జాతీయ సంయుక్త కార్యదర్శి అనకాపల్లి జిల్లా పాయకరపేట నిర్వహించిన సమావేశంలో పార్టీ విధానాన్ని వివరించిన సుశాంత్ మిశ్రా. ఉప ముఖ్యమంత్రి పవన్ స్ఫూర్తితో పిఠాపురంలో మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్న జీఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని. మహారాజుకోట ఆవరణంలో గల రెడ్డి రాజా కళ్యాణ మండపంలో నిర్వహించిన వైద్య శిబిరం సందర్శించిన భాస్కర్ రావు. పాతపట్నం మండల కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. సూపరింటెండెంట్ మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని ఆయన తెలియజేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ టి శ్యామ్ సుందర్రావు మాట్లాడారు. హెచ్ఐవి అనేది 4 విధాలుగా వ్యాప్తి చెందుతుందని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది, ఐసీటీసీ ఎల్టీ పావని, సిఎల్డబ్ల్యూకే శ్రీనివాసరావు, రెడ్ రిబ్బన్ క్లబ్ నెంబర్ కృష్ణారావు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. తగ్గించుకునే నేపథ్యంలో ఉపయోగిస్తున్నటువంటి మీడియంస్ మొదలైనటువంటి కారణాలు ఉంటాయి. దాన్ని మనం సక్రమైన అవగాహన చేసుకొని ఎయిడ్స్ వ్యాప్తి జరగకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యాధికారులు, వైద్య రంగం వాళ్ళు ఇచ్చినటువంటి సదా అవగాహన కార్యక్రమాన్ని వాటిని అర్థం చేసుకొని మనం జాగ్రత్త పడటం కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు బారిన పడకుండా తమ చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది ముఖ్య ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. సో దీనికి సహకరించినటువంటి విద్యార్థులందరూ, ఆసుపత్రి సిబ్బందికి, మా కళాశాల విద్యార్థులందరికీ కూడా, అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే అనే దినాన్ని పాటించుకుంటూ పాతపట్నం కమ్యూనిటీ హాస్పిటల్ యాజమాన్యం నేతృత్వంలో మన కళాశాలలో విద్యార్థులందరూ కూడా ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ర్యాలీ నిర్వహించడం సంతోషకర విషయం. ఈ ఎయిడ్స్ వ్యాధి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, మానవాళికి ఏర్పడినటువంటి ముప్పై ఏంటి అనే విషయాలు చాలా సంవత్సరాల నుండి మీకు వివిధ కరెక్ట్ రోజులను వివిధ అంశాలు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా మన కళాశాలలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎయిడ్స్ అన్నటువంటిది చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్లో ఇది ఒక రకానికి చెందినటువంటిది. ఎయిడ్స్ వల్ల నిలువైనటువంటి జీవితాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. తెలుసు తెలియకో సరిగ్గా కోరికల వల్ల ఎయిడ్స్ అనేది ఎక్కువగా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఈ ఎయిడ్స్ వైరస్ సోకడానికి ప్రధానమైనటువంటి కారణాలు అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఎయిడ్స్ అంటే ఇది జనరల్గా ఏంటంటే ఒకరి నుంచి ఒకరు సంక్రమించేటటువంటి వ్యాధి. దీన్ని మనం ప్రొటెక్టివ్ మెజర్స్ మన అంత జాగ్రత్తగా మన మట్టుకు మన సెల్ఫ్ కంట్రోల్లో నుండి ఇవన్నీ చేసుకుంటూనే తగ్గుతుంది. దీన్ని మరి ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే కింద మనం పరిగణిస్తాం. పిల్లల్లోనూ పెద్దలకి అవగాహన కల్పించాలి. ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించి ఎయిడ్స్ నివారణ కోసం మన వంతు మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. జాగ్రత్తే దీనికి ముందుగా మన
ట్రంప్ విధానాలకు అడుగులు మడుగులెత్తుతున్న మోదీ ప్రభుత్వం దేశ సహజ సంపదను స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు అదాని అంబానీలకు కారుచౌకగా ద్వారా దత్తం చేస్తూ కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజల్ని తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఐవి ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో రూపాయి పతనం పేద మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీతో జతకట్టి దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతుందని విమర్శించారు. పాలక పార్టీల తీరుతో కుమ్మక్కైనట్లుగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించలేకపోవడం చూస్తుంటే వీరు ఎటుపక్షం నిలబడ్డారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. మధ్య భారతంలో ప్రజాతంత్ర పోరాటం చేస్తున్న మావోయిస్టులపై శాంతి భద్రత పేరుతో మట్టి పెడుతున్నారని ఆవేదన చెందారు. కార్పొరేట్ శక్తులకు అడవి సంపదను దోచిపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుందని ప్రజలు వాపోతున్నారన్నారు. కాకినాడ జిల్లా కౌన్సిల్ సమావేశం తెలుగులో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు జరుగుతాయి. తర్వాత రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో అంతర్జాతీయంగా ట్రంప్ విధానాలు కావచ్చు, దానికి దాసోహం అని అంటున్నటువంటి మోడీ విధానాలు కావచ్చు, మోషా ప్రభుత్వం ప్రస్తుతం భారతదేశంలో అంటే అంబానీ, అదానీ, లేకుంటే వేదాంత, లేకుంటే ఇతర స్వదేశీ పెట్టుబడిదారులందరికీ కూడా ఈ దేశ సహజ సంపదనంతటినీ కూడా 70 సంవత్సరాలు మానవ శ్రమతో నిర్మించినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి కారుచౌకగా అమ్మిస్తుంది. వారి వ్యాపారానికి లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. ఇచ్చి జిఎస్టి పేరుతోటి 22 కోట్ల రూపాయలు వసూలు చేసి కేవలం 10% లేకుంటే 7% స్లాబులు తగ్గించామని చెప్పి అది ఇదో దీపావళి కానుకని చెప్పి నమ్మబడుతుంది. నేను ఈ సాధారణ ప్రజలకు ఇచ్చే ఏమాత్రం రాయితీ అయితే నువ్వు పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి ఇస్తున్నటువంటి లక్షల కోట్ల రాయితీల సంగతి ఏమిటని అడుగుతున్నాను. రాను రాను మన సమాజంలో ఆదాయ అసమానతలు చాలా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. జీడిపి అని తలసరి ఆదాయం అని చెప్పి వాళ్ళ ఆర్థిక లెక్కలు ఏమి చెప్పినప్పటికీ కూడా సామాన్యుల పరిస్థితి, మధ్య తరగతి పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్నది. అలాగే రూపాయి పతనం కూడా అది శ్రమజీవులని, మధ్య తరగతి ప్రజలకి మాత్రమే తీవ్రమైన నష్టం కలిగించే విషయంగా కూడా చూడాలి. అలాగే అంతర్జాతీయంగా చూస్తే ఈ యొక్క సామ్రాజ్యవాదులు వాళ్ళ యుద్ధాలు, అలాగే పాకిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధాలు, వ్యవహారాలన్నీ చూస్తుంటే ఏమి జరిగిందనేటువంటి విషయాన్ని పార్లమెంట్కి సైతం ఈవేళ మోషీ ప్రభుత్వం నిజాయితీగా చెప్పలేదన్నది కూడా వాస్తవం. ఈ రకమైనటువంటి పరిస్థితులు దేశంలోనూ అంతర్జాతీయంగా పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తే ఒక సెక్యులర్ పార్టీ అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ని, ఒక సనాతనవాదిగా ఆయన్ని, అట్లాగే మోడీని కోడేసుకుని ఆయన గ్రూపులో చేరి ఈ విధానాలన్నీ బలపరుస్తూ ఒక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయినా లేకుంటే ఇతరతర ఈ యొక్క కేంద్ర పాలకుల విధానాలన్నింటినీ కూడా పాలకపక్షంగా వాళ్ళు బలపరుస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ విధానాలన్నింటినీ కూడా బలపరుస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. ఏఐసీసీ జాతీయ సంయుక్త కార్యదర్శి సుశాంత్ మిశ్రా పిలుపునిచ్చారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లింగలతోట కాలనీలోని దివంగత నేత మాజీ ఎమ్మెల్యే మారుతి యాదయ్య స్వగృహం వద్ద ఆయన నేడు కాంగ్రెస్ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త మారుతి నారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం కోసం పార్టీ శ్రేణుల అభిప్రాయాల సేకరణ కోసం సంస్థాగత నిర్మాణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సుశాంత్ మిశ్రా హాజరయ్యారు. దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా జోడో యాత్ర నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని మిశ్రా స్పష్టం చేశారు. ముఖ్యంగా దొంగ ఓట్లతో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ రాజీలేని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా సురేష్, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బోడ వెంకట్, కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మీసాల సుబ్బన్న, పార్టీ సీనియర్ నాయకులు ఎంకేఎం శేఖర్,
మండల పార్టీ అధ్యక్షులు మూర్త సింహాచలం, నక్కపల్లి మండల అధ్యక్షుడు ప్రగడ చక్రధర్, కోటవరట్ల మండల ప్రెసిడెంట్ నడింపల్లి నూకరాజు, అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్వి సత్యనారాయణ, పార్టీ జిల్లా సెక్రటరీ పోలవరపు అప్పలరాజు, రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ ఉమ్మడి గోవింద్, జిల్లా ఓబీసీ చైర్మన్ బొంతు రమణ, మండల గ్రామాల నుండి పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. Process is going in Andhra Pradesh. So myself Sushant Mishra, I am here as an observer of Anakapalli district. So we are doing this Central Session Abhiyan in Anakapalli district. So here we are going in the assembly and in each and every mandal to meet on and to take the suggestions of the all Congress workers, Congress leaders at the ground level, at booth level, at the mandal level and at the assembly level also. So today we did at that assembly level meetings also and mandal level meeting also, and then to take the suggestion one-to-one meeting with all the persons. So this Sankalp Srijan Abhiyan came through after the Bharat Jodo Yatra and Bharat Jodo Nyaya Yatra. Rahul Gandhi ji did. He walked across the India and met lakhs of the people there. Through that this idea came, and our national president Mallikarjun Kharge ji decided to launch this Sankalp Srijan Abhiyan, and this process is going on, and in many states they already having good district presidents through this process, and a few states left. That process is going on in that. So Congress Party is continuously working to strengthen the organization, as Congress is the only party who work for the nation, who work for the security, safety and development of the. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పిఠాపురంలో మెగా దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని జీఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు పేర్కొన్నారు. పిఠాపురంలో మహారాజు కోట ఆవరణంలో గల రెడ్డి రాజా కళ్యాణ మండపంలో గత 3 రోజులుగా జీఎస్ఎల్ నియో విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ బుర్ర దివ్యరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా దంత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ముగింపు రోజున జీఎస్ఎల్ హాస్పిటల్స్ గన్ని భాస్కర్ రావు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి సందర్శించారు. వైద్యం చేయించుకున్న ప్రజలతో మాట్లాడారు. వారికి పళ్ల సెట్లను అందించారు. అనంతరం ఈ దంత వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులకు సిబ్బంది వాలంటీర్లను చైర్మన్ గన్ని భాస్కర్ రావు చేతుల మీదుగా మెమోంటో అందించారు. అనంతరం జీఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావును డాక్టర్ బుర్ర దివ్యరాజ్, బుర్ర కృష్ణంరాజు దంపతులు ఘనంగా సత్కరించారు. అనంతరం మెగా దంత వైద్య శిబిరం సూపర్ సక్సెస్ కావడంతో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో గత 3 నెలలుగా 90 రోజులుగా మొత్తం ఆల్మోస్ట్ 26,000 ఫ్యామిలీస్ని జిఎస్ఎల్ స్టూడెంట్స్, డాక్టర్స్, తర్వాత ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ అందరూ కలిసి సర్వే చేసి దీంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారని డిసైడ్ చేసుకుని మెయిన్లీ పేద ప్రజలకు ఆల్మోస్ట్ 6,000 పీపుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిసైడ్ చేసి గత 3 రోజులుగా వాళ్ళకి పళ్ళ ట్రీట్మెంటే కాకుండా, పళ్ళ కట్టుడే కాకుండా, తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంటే కాకుండా అన్ని విధాలైన పళ్ళకు వ్యాధులకు సంబంధించి సరి చేశారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇంతమంది జనం ఉండడం అనేది చాలా అరుదైన సంగతి. ఎందుకంటే పళ్ళు అన్నది దేహ ఆరోగ్యానికి ముఖ్యమైనది. పళ్ళు ఎంత బాగుంటే దేహం అంత ఆరోగ్యంగా బాగుంటుంది. అంత బాగా తినొచ్చు, అంత ఆరోగ్యమైన తిండి కూడా తినడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల పళ్ళు ఈ డిసైడ్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ ది బాడీ. అందువల్ల పళ్ళుకు చాలా అవగాహన కలిగిస్తానికే ఈ గత 90 రోజులుగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో జియో డయాగ్నోసిస్, జియో కన్సల్టెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ అండ్ ఆల్ స్టాఫ్ తోటి, వాలంటీర్స్ తోటి, అండ్ ఇది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్, స్టేట్లో మొట్టమొదటిసారి ప్రోగ్రామ్. ఇది ఆరోగ్యశ్రీలో కవర్ అవడం అయినా సరే అంత బాగా చేసి పేద ప్రజలు కలిగించారు. ఈ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా వచ్చినా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మా డాక్టర్ చూస్తారు ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది. త్వరలోనే కంటికి కూడా మనం ప్రోగ్రామ్ కూడా చేస్తాం. అలాగే సర్వే చేసి వాళ్ళు కూడా కంటి ట్రీట్మెంట్ కానీ కన్సల్టేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం గారి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో మన చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్లో భాగంగా మా గురువు గారు డాక్టర్ గన్ని భాస్కర్ గారి యొక్క ప్రోత్సాహంతో, ముఖ్యంగా ఆయన ఇచ్చిన
చాలా పెద్ద కాంట్రిబ్యూషన్తో మా సంస్థ నియో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందరూ సమిష్టిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 2వ తారీఖు మొదలుపెట్టాము. సెప్టెంబర్ 2వ తారీఖు మొదలుగా జిఎస్ఎల్ నుంచి వచ్చిన డాక్టర్ బృందం సుమారుగా 100కు పైగా డాక్టర్లు రోజు గుమ్మంకి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న గుమ్మంకి వెళ్ళి 25,000 మందికి సర్వే చేసి 35 గవర్నమెంట్ హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ముఖ్యంగా గర్ల్స్ స్కూల్స్ని 4,000 మంది పిల్లల్ని కవర్ చేసి అందులో ముఖ్యంగా ట్రీట్మెంట్కి ఐడెంటిఫై అయిన ఒక 7,000 మందిని చూసి ఈరోజు 28, 29, 30వ తారీఖున శ్రీ తంగేలా ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారి ఆధ్వర్యం అలాగే పడా అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంపు అంగరంగ వైభవంగా ఒక మెగా క్యాంప్ కాదు, ఒక బాహుబలి క్యాంప్ లాగా ఎప్పుడు కని విని ఎరుగని విధంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గంది భాస్కర్ రావు గారు మా గురువు గారి యొక్క ఇనిషియేటివ్తో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఇది కంప్లీట్ చేస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. దీనికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అనకపల్లి గౌరపాలెం శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురు భవానీలో కాండ్రకుల శ్రీరామ్ మద్దల శ్రీనుల సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ చండీయాగ మహోత్సవంలో భాగంగా ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా అమరజ్యోతి మేడం వీచేసి ముగ్గుల పోటీల్లో విజేతల్ని నిర్ణయించారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన వారికి కమిటీ సభ్యులు చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు ఎస్జీ గ్రూప్స్ అధినేత గురు భవానీలో కాంట్రాకుల శ్రీరామ్ మద్దల శ్రీను మాట్లాడారు. గంగ పరదేశమ్మ ఆశ్రమం వద్ద దుర్గమ్మను పెట్టుకుని ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఎటువంటి రుసుము తీసుకోకుండా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమ భవాని భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు ఉన్నారు. శ్రీ గంగ పరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్త్రీలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీల్లో మరి భారీగా మహిళలందరూ పాల్గొని చాలా శ్రద్ధగా ఈ యొక్క రంగుల ముగ్గులను వేయడం జరిగింది. మరి ఈ యొక్క ముగ్గులకు న్యాయ నిర్ణేతగా అమరజ్యోతి మేడం గారు వచ్చి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులను కూడా నిర్ణయించడం జరిగింది. వారికి మా యొక్క ఆశ్రమం దగ్గర ఇప్పుడే వాళ్ళకి గెలిచిన బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. మేము ఇలాగే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చండీయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 31వ సంవత్సరం. మరి ఇలాగే మాకు వీలైనంత వరకు కూడా ఈ యొక్క చండీయాగ మహోత్సవాలను ప్రతి సంవత్సరం మా గురుభవన్ మద్దాల శ్రీని గారి ఆధ్వర్యంలో అలాగే నా ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామని ఈ యొక్క సందర్భంగా యావత్ భవాని భక్తులకు ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మంచి కార్యక్రమం శ్రీ గంగపరదేశుల భవాని భక్తుల జరిపిన శ్రీ మద్దాల శ్రీనివాసరావు అదే కాండేక ఆస్థాన్ గురు భవాని మాకు ఎంతో కోఆపరేషన్ చేసిన భవాని మహిళకి ముగ్గుల పోటీ ఆనందంగాన ఇంటి విల్లాలకి ఎంత రకంగా వచ్చిందో ఆ రకంగా మా ఆస్థానానికి ముందుని ఈ దుర్గాదేవి ఆస్థానం జరిపిన చక్కగా ఆనందంగా ముగ్గుల పోటీ చక్కగా ఆనందంగా సేవించి ఆ దంపతులు ఆయుష్ ఆరోగ్య సిరి సంపదలు అని దుర్గా మళ్ళీ ఆశలు నేను మరీ కోరుకొని ధన్యవాదాలు తీసుకుంటున్నాను. జై దుర్గా, జయ దుర్గా. అనకపల్లి జిల్లా పాయకరూపేటలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు నందమూరి కల్చరల్ యూత్ గౌరవ అధ్యక్షులు చింతకల్లి రాజబాబు ఆధ్వర్యంలో అభిమానులు శ్రీ ఉమామహేశ్వరి సమేత ఉమా కోటిలింగేశ్వర స్వామివార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మూవీ పోస్టర్ జెండాలను పట్టుకుని లింగాల తోట కాలనీ నుండి పాండురంగస్వామి ఆలయం వరకు కిలోమీటర్ పాదయాత్ర చేశారు. జై బాలయ్య అనే నినాదాలతో అభిమానులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విశ్వనాథం, శ్రీను, ఆర్గనైజర్ బత్తిని గోవింద్, గదిల అచ్చిబాబు, లెక్కల గోవింద్ నాయుడు, లావెటి ఈశ్వరరావు, కుసనం శివాజీ, పందిరి చిన్నబ్బాయి, శ్రీరంగం వరాలు, పిల్లిదాస్, వెలుగుల సతీష్, బొంది తాతాజీ, పెంకే రాము, గంటిపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకల్లి రాంబాబు, విశ్వనాథుని శ్రీను, లెక్కల గోవింద్ మీడియాతో మాట్లాడారు. మా అభిమాన కథానాయకుడు పద్మభూషణ్
నటసింహ నందమూరి బాలయ్య బాబు నటించిన అఖండ తాండవం చిత్రం విజయవంతం కావాలని, విజయం సాధించాలని కోరుకుంటూ పాయకరపేట పట్టణంలో లింగాల కాలనీ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో ప్రత్యేకమైన పూజలు నందమూరి అభిమానులు అందరూ కలిసి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. అలాగే పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది. ఈ అఖండ చిత్రం అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ జై బాలయ్య, జై జై ఓ శంకర, ఓం నమ శివాయ. ఈ అఖండ 2 చిత్రం మా బాలయ్య నటించి అఖండ తాండవం చేయడానికి రేపు 5వ తారీఖుని మన పాయకరాపేట లక్ష్మీదేవిలోకి వస్తుంది. అందరూ కూడా ఈ అఖండ సినిమాని చూసి సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ సినిమా నిర్మించారు. అందు గురించి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు సాగాలని జై బాలయ్య, జై జై బాలయ్య. తాండవం సినిమా రిలీజ్ సందర్భంగా మొన్న 10 రోజుల కిందట కాశీలో పూజలు సత్యసమేతంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా పాయకరాపేటలో నందమూరి అభిమానుల తరపు నుంచి పాయకరాపేట లింగాల కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర పండుగ వరకు ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సినిమాకి అఖండ విజయం సాధించాలని, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ సినిమా నిర్మించడం జరిగింది. అందరం కూడా సనాతన ధర్మానికి పలుకుతూ ముందుకు సాగాలని జై బాలయ్య, జై జై బాలయ్య. పేట లింగాలతోట కాలనీ శివాలయం నందు అఖండ 2 సినిమా గురించి ఒక గౌరవజులు సింతకాయల రాంబాబు గారు, అలాగే విశ్వనాథుల శ్రీనివాస గారు ప్రెసిడెంట్ గారు, అలాగే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ లింగాలతోట కాలనీ నుంచి పాయకరాపేట పాండేశ్వరం దేవస్థానం వరకు జై బాలయ్య అనే నినాదంతో ఊరెత్తిలాగా ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టారు. మరి ఈ యొక్క చిత్రం విడుదల రేపు డిసెంబర్ 5వ తారీఖుని పాయకరాపేట లక్ష్మీ థియేటర్లోని, అలాగే ఈస్ట్ గోదావరి రామ థియేటర్లో కూడా విడుదల కాబోతున్నాయి. 5 షోలు కూడా వేస్తారు. కాబట్టి ఈ యొక్క సినిమా పూర్తిగా అఖండ విజయం సాధించి ఈ యొక్క బాలకృష్ణ ఈ వయసులో కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎన్టీ రామారావు కుమారుడై ఉండి మరి ఇవాళ అందరికి కూడా మంచి క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ, అలాగే ఎవరికైనా ప్రజాసేవలు కానీ ఏ కార్యక్రమం కూడా ముందుండి నడిపిస్తున్నారు. మరి ఆయన సినిమా అఖండ ఎలాగుందో అలాగే అఖండ 2 కూడా మంచి విజయవంతంగా నడిపించి ఈ యొక్క బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఉరేగించే ఉండాలని చెప్పి మరి స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఐసీటీసీ సిహెచ్సి ఏలేశ్వరం ఎస్ఏఎస్ఎస్ వారు ఎన్ఏసీఓ ఏపీఎస్ఏసీఎస్ దిశ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. బాధ్యత కలిగిన పౌరునిగా నా కుటుంబ సభ్యులకి తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ ప్రజల్ని చైతన్యం చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు హెచ్ఐవి పరీక్షలు ఉచితంగా చేపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఎయిడ్స్ బాధిత రోగుల పట్ల వివక్షత చూడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ నాయకులు బోదిరెడ్డి గోపి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, ప్రధాన వైద్యాధికారి రమేష్, డాక్టర్ లావణ్య, రాజలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ రవి, శ్రీనివాస్, అభి, పరిమళ, మధుబాబు, ఆదిబాబు, త్రిమూర్తులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా సిహెచ్సి ఏలేశ్వరం నందు మానవహారము ర్యాలీ చేయడం జరిగిందండి. హెచ్ఐవి పరీక్ష ప్రతి ఒక్కరు చేయించుకోవడం వల్ల వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. దాని వల్ల వాళ్ళు మందులు వాడి జీవిత కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఒకవేళ స్టేటస్ తెలిసినప్పటికీ ఇంట్లో ఉండిపోతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు మందులు వాడి ఆరోగ్యంగా జీవించాలని, జీవిత కాలాన్ని పొడిగించాలని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అవగాహన కలిగి జీవించాలని, పరీక్ష చేయించుకోవాలని, సమాచారాన్ని తీసుకొని అవగాహన పెంచుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుందండి. ఇది ఈ రోజు డిసెంబర్ 1వ తారీఖు ఎయిడ్స్ నివారణ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఏపీ నాకో అండ్ ఏపీ సాక్స్ అండ్ దిశ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఈ రోజు మరి మానవహారంగా నిర్వహించడం జరిగింది. మరి ఎయిడ్స్ వ్యాధి నివారణకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎవరైనా అనుమానం ఉన్నా రొటీన్ బ్లడ్ టెస్టుల్లో మనకి హెచ్ఐవి పరీక్ష ఉచితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్కడైనా చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందు జాగ్రత్తగా హెచ్ఐవి మరియు ఇతర రక్త పరీక్షలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరిపించుకోవాలని కోరుతున్నాము. ప్లస్ ఈ వ్యాధి నివారణలో భాగంగా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నా సరే
వారికి ఉచితంగా మన దగ్గర పరీక్షలు చేయడం జరుగుతున్నది. తర్వాత మరియు ART మందులు ప్రతి ఒక్కరికి ఉచితంగా మన గవర్నమెంట్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. మరియు మనమందరం కూడా ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి మరియు రోగుల పట్ల ఎటువంటి మరి వివక్ష చూపకుండా వారిని మంచిగా చూసుకోవాలని కోరుతున్నాం. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొందుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, ఎంపీపీ బొప్పన్న రాము, టీడీపీ మండల అధ్యక్షులు చింతమనేటి అబ్బాయి, మోత్కూరి వెంకటేష్, పొలిశెట్టి రామలింగేశ్వరరావు, దండం రామకృష్ణ, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్టీ ఎరుకల మేడం అయితే ఎస్టీ క్యాస్ట్ వచ్చేసి మనకు రూల్ ఏంటంటే మేడం 3 తరాలు ఎంక్వైరీ చేయాలి మేడం. అది లేదా అక్కడ క్యాస్ట్ సొంతూరులో తీసుకున్నట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ మైగ్రేషన్ తెచ్చుకున్నా మనం ఇస్తామన్నాం మేడం. మేడం గారు MRO గారు మైగ్రేషన్ తెచ్చుకోలేదు మేడం, అది ప్రాబ్లం. ఒక ఫ్యామిలీ చేశారు, ఫ్యామిలీ తెచ్చుకున్నారు. జగన్నాథం అని ఇంటి పేరు మీద వాళ్ళు తెచ్చుకున్నారు మేడం. ఒక ఫ్యామిలీ నల్లగొండలో ఇంటి పేరు మీద తెచ్చుకోలేదు మేడం, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రావాలన్నారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రావాలన్నారండి. ఊళ్ళో మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రావాలన్నారండి. మాకు స్థలాలు కూడా రాలేదండి. అక్కడ కూడా మాకు స్థలాలు రాలేదండి. మరి 15 సంవత్సరాల నుంచి కూడా మేము మా స్థలాలు పెట్టుకోలేదండి. ఇక్కడ పెట్టుకున్నా కూడా మాకు రాలేదండి. మరి ఎందుకని కూడా తెలుస్తలేదు. మాకు ఏపీ కూడా సగనిస్తలేదండి. మా ఎక్కడ అని చెప్పి అలాగా మా సంఘాన్ని కొంచెం కేటాయించి మాట్లాడుతున్నానండి. ఎరుకులండి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రాలేదండి. ఇక్కడ రావాలని ఆధార్ కార్డులు. రామకృష్ణ కాలనీ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఒక విషయం చాలా బాగా హర్షించాలి మనం. ఇక్కడ రామకృష్ణ కాలనీలో నాయకుల్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇవాళ మీ అందరినీ ఇంత పోగేసి, అలాగే నేను అడగకుండానే వాళ్ళు 3 రోడ్లు వేసారు. ఇక్కడ నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు అసలు రోడ్లు బాగోవన్న విషయం నాకు తెలుసు, కానీ ఈనాడు కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి రోడ్లు కావాలండి అని అడగక ముందే NRGS అవకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఎలా అయినా మా ఊరికి మా ప్రజలకి రోడ్ వేయాలని చెప్పేసి వాళ్ళు రాగానే వాళ్ళు పెట్టుకున్నారు. నేను శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నిజంగా నాయకుల్ని నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. నేను చెప్పకముందే వాళ్ళు ముందుకొచ్చి మా ప్రజలకి రోడ్లు కావాలని ముందుకొచ్చి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు. అలాగే ఇప్పటి వరకు మనం NRGS ద్వారా 22 లక్షలు కేటాయించడం జరిగింది ఈ గ్రామానికి. అందులో భాగంగానే 3 రోడ్లు వేసుకోవడం జరిగింది మీరందరూ కూడా. అలాగే 4వ రోడ్డు కూడా ఉంది. 4వ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. CC రోడ్, ఆశ్రమం రోడ్, నాకు తెలిసి మటుకు ఆశ్రమం రోడ్ ఇది కూడా శాంక్షన్ అయింది. ఈ రోడ్ కూడా. అలాగే మీరు అందరూ కూడా తెచ్చిన రిక్వెస్ట్లు వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ బరియల్ గ్రౌండ్ కి, అలాగే డ్రైన్స్, అలాగే 2 CC రోడ్లు, ఇవన్నీ మళ్ళీ ఉమ్మడి కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడే మన వెంకన్న గారు చెప్పారు, ఒక 4 పోల్స్ కావాలి మాకు, ఎలక్ట్రికల్ పోల్స్ అని చెప్పారు. 4 కాదు, నేను 5 ఆల్రెడీ శాంక్షన్ చేశాను నిన్న సాయంత్రం మీ ఊరికి. సో ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, మీ ఊర్లో వేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ ప్రధానంగా మనం ఇక్కడ ఒక పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ ఒక తెలుసుకోవాలి, పెన్షన్ మీద రాజకీయాలు చేసిన పార్టీ వైసీపీ. మనము ఇవాళ పార్టీకి అతీతంగా పేదవాడు, అర్హులైన పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే అతను పేదవాడు, అతను అర్హుడా కాదా అని చూసి ఇవాళ మనం పెన్షన్లు అందిస్తున్నాం. ఇదంతా కూడా మీరు ఒకసారి గుర్తించాలి. పార్టీకి అతీతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుంది. నిజంగా మనం అటు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు చేసి ధన్యవాదాలు చెప్పుకోవాలి మీరందరూ కూడా. అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తారు. ఎవరైతే అర్హులు ఉన్నారో మన పార్టీ నాయకులు కూడా అందరికీ కూడా పెట్టిస్తారు. హౌసింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా రాష్ట్రం సంబంధించిన ప్రాబ్లం కాబట్టి తప్పకుండా దీనికి సొల్యూషన్ కూడా త్వరగా వస్తుంది. మళ్ళీ నేను మీ రోడ్ ఓపెనింగ్ కి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా
నాయకులందరికీ కూడా సహకరించండి తప్పకుండా. థ్యాంక్ యూ. జై హింద్, జై కూటమి. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర వల్ల దేశమంతా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభించిందని సుశాంత్ మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్రానికి పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని దోచుకున్న విధంగా ప్రస్తుతం బీజేపీ పాలనలో రిలయన్స్, అదానీ గ్రూపులు దోచుకుంటున్నాయని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు తదితర అంశాలు జరుగుతున్న అక్రమాలపై రాహుల్ గాంధీ ఎన్నో సాక్ష్యాధారాన్ని సమర్పించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం నోరు ఎత్తకపోవడం వల్ల పలు అనుమానాలకి తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు త్వరలో జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏఐసీసీ ప్రతినిధి ఒకరు పరిశీలకులుగా నియామకం, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి జిల్లా అధ్యక్షుల నియామకంపై అభిప్రాయ సేకరణ, డిసెంబర్ 5వ తేదీలోగా పార్టీ అధిష్టానానికి జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన నివేదికల సమర్పణ. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. राहुल जी ने कभी सत्ता के लिए पॉलिटिक्स को नहीं किया. राहुल गांधी जी ने जो कंटिन्यूअसली मार्च किया, he walked across the India, वो देश के लिए किया. कांग्रेस पार्टी ने कभी भी पावर के लिए काम नहीं किया. और आज का समय ऐसा समय है कि जिस टाइम पर किसी भी तरीके से देश को हथियाना चाहते हैं, कैप्चर्ड करना चाहते हैं कंट्री, तो ऐसे समय में आपने देखा कि किस तरीके से क्यों एक सिंगल व्यापारी वर्ग 25-25 मीडिया के चैनल्स परचेज कर लेता है और एक ही एजेंडा चलाया जाता है, कैसे पब्लिक को गुमराह किया जाए, कैसे पब्लिक को मोल्ड किया जाए. और उसी श्रृंखला में आगे जो देश में आज़ादी के बाद यू ऑल नो दैट हाउ वी गॉट द फ्रीडम थ्रू द कांग्रेस पार्टी लीडर्स sacrificed a lot of things. They continuously Congress party leaders sacrificed their lives and they got the freedom. After the freedom, the first right we got what? To vote and to select our leader. And you can see what is happening. This Election Commission of India making number of fake votes. Neta Pratipaksh, leader of opposition, Rahul Gandhi ji is the person who raised the voice. He continuously did big press conferences, continuously in an hall, auditorium with hundreds of journalists in front of him. He did the press conference, and even given the evidences, many evidences, like why these fake votes are there. Even then, no action, no reaction, nothing. So, कैसे भी anyhow, ये just want to again capture the India, which कांग्रेस पार्टी और लीडर राहुल गांधी जी जैसे ऐसा होने नहीं देंगे. सत्ता के पीछे नहीं भागते, देश के लिए भाग रहे हैं. और जिस तरीके से बिहार के अंदर जो वोटर अधिकार यात्रा निकाली गई, वोटर अधिकार यात्रा भी इसीलिए निकाली गई थी पहले ही एविडेंस देने के बाद भी कि उन्होंने किस तरीके से 65 लाख वोट उन्होंने कट कर दिया. लास्ट इलेक्शन में बिहार में इससे पहले कांग्रेस बहुत ही कम वोट से पीछे थी पूरी स्टेट के अंदर. आई थिंक 12,000 वोट्स का डिफरेंस था दोनों दल के अंदर. बोथ दल दैट टाइम गॉट 37% वोट and only the difference was of 12,000 and they Election Commission of India उन्होंने वोट कट किया, 65 लाख वोट कट किया, 22 लाख जो है नया वोट लाके जोड़ा और जो उन्होंने नए वोट्स को ऐड किया. आप देख सकते हैं किस तरीके से एक फेस के 100 वोट्स हैं. क्यों हैं? एड्रेस के विदाउट भी वोट्स हैं. राहुल गांधी लीडर ऑफ अपोजिशन, ही is a number 2. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏకే వెల్ఫేర్ సొసైటీ పేరిట కార్యవర్గ సభ్యులతో విశ్రాంతి ఎంఈఓ అమృత్ కుమార్ లాంఛనంగా సంస్థను ప్రారంభించారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు, వికలాంగులకు ఉద్యోగ ఆవిర్భావం నుండి సేవా దృక్పథంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నేటి వరకు కొనసాగుతూ వస్తున్నారు. అదే పంతాలో పదవి విరమణ పొందినప్పటికీ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఏకే వెల్ఫేర్ సంస్థ ద్వారా సహాయం చేయాలని సదుద్దేశంతో నిరుపేద విద్యార్థి బీటెక్ చదువుతున్న కేంద్ర పుష్ప బస్ యాక్సిడెంట్ లో కాలు చేయి విరిగిపోవడంతో ఆర్థిక సహాయంగా 15,000 రూపాయలు ఇచ్చి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు విశ్రాంతి ఎంఈఓకే అప్పారావు, ఎన్ఎస్వి ప్రసాద్, డివి నాయుడు, ప్రధాన ఉపాధ్యాయులు టి విజయ్ కుమార్, షేక్ సత్తా సంస్థ సభ్యులు ఉన్నారు. సామాజిక సేవలో తర్వాత కాలం సామాజిక సేవలో గడపాలనే ఉద్దేశంతో మా బంధువులు, మిత్రులు సలహా మేరకు ఒక సొసైటీని
స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేశాను. అదే యూకే వెల్ఫేర్ సొసైటీ 354/2025 రిజిస్ట్రేషన్ చేయించి ముఖ్యంగా ఈ సొసైటీ స్థాపనకు నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులు చదువు అంతరాయం లేకుండా అలాగే ఉద్యోగ ఉపాధి విషయంలో నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ మోటివ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధులు, వికలాంగులు, ఇతర నిరుపేద వర్గాలకు ప్రభుత్వం నుండి సహాయం పొందలేని ఎవరైనా నిర్భాగ్యులకు కూడా మా వంతు ఈ సంస్థ తరఫున సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఏదైనా సంస్థ కార్యక్రమాలు చేయాలన్నా ఆర్థిక వనరులు అవసరం. దానికి నేను రిటైర్ అయిన తర్వాత రిటైర్ అని వచ్చిన మొత్తం నుండి 10 లక్షలు డిపాజిట్ చేసి ఆ 10 లక్షల మీద ప్రతి సంవత్సరం వచ్చే 80,000 సుమారు పైన వచ్చే వడ్డీని ఇలాంటి సేవా కార్యక్రమాలకు నిజమైన జెన్యూన్ నిరుపేద విద్యార్థులకు చదువుకి కానీ వాళ్ళ కోచింగ్ కానీ ఉపయోగపడే విధంగా చేయాలని ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి. ఈ సంస్థకి నా మిత్రులు, నాతో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, రిటైర్ అయిన ఉపాధ్యాయులు, ఆఫీస్ సిబ్బంది, అలాగే స్నేహితులు కలిపి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా 10 మందితో ప్రాథమికంగా ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పాటు చేసి సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రథమంగా ఈ సంస్థ కార్యాలయం ఎదురుగుండా ఉన్న ఒక మాకవరపాలెం అవంతి కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినికి రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయిన కారణంగా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిన సందర్భంగా ఆమెకు మెడికల్ ఎయిడ్ ఇద్దామనే ఉద్దేశంతో వైద్య ఖర్చులు వాళ్ళు కూడా బీపీఎల్లో ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా ఆ అమ్మాయికి వైద్య ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎగ్జిక్యూటివ్ బాడీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 30 నవంబర్న ఈ కార్యాలయం ఆవరణలో ఇవ్వడం జరిగింది. ఇలాగే స్వచ్ఛందంగా ఎవరైనా దాతలు, బంధువులు, స్నేహితుల నుంచి ఎవరైనా విరాళాలు ఇస్తే స్వీకరించి రానున్న రోజుల్లో విస్తృత స్థాయిలో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఒక ఆలోచన ఉందని తెలియజేస్తుంది. సబ్బవరం మండలం గంగవరంలో రవాణా లారీల వల్ల గ్రామం దుమ్ముధూళితో కాలుష్యమయం అవడంతో ఈ గ్రామ ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన మాటూరు గణేష్, మేడిశెట్టి నాయుడు, ఎం సాయి కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. రాత్రి పగలు తమ గ్రామాల్లోని రోడ్ల నుండి అక్రమ గ్రావెల్ రవాణా చేస్తూ వారి వ్యాపారాలు వారు సాగిస్తూ గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన చెందారు. గ్రావెల్ లారీల రద్దీ వల్ల గ్రామంలోని రోడ్లు ధూళి దుమ్ముతో నిండిపోవడంతో ప్రజలు లంగ్స్ వ్యాధులకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ తరలించేందుకు వేరే మార్గాలున్నా గ్రామంలో నుండి తరలించడం దారుణమన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, లారీలు ఆపు చేసినా వారి వైఖరి మారలేదన్నారు. అధికారులు స్పందించి గ్రావెల్ రవాణాను అదుపు చేసి పక్క రోడ్డు నిర్మాణాలు చేపట్టి కాలుష్యాన్ని నివారించి గంగవరం గ్రామ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాటూరు శ్రీను, మాటూరి రాంబాబు, జి పడిరాజు, జి ఈశ్వరరావు, ఎం అజయ్ తదితరులు ఉన్నారు. ఈ ప్రాంతం నీ పేరు చెప్పు. గట్టిగా చెప్పు. గంగవరం గ్రామం నుంచి తెలియజేయింది ఏమనగా ఇక్కడ అక్రమంగా క్వారీ అనేది తరలింపు చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి అక్రమంగా పర్మిషన్ తెచ్చుకున్నా సరే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది రైతులందరూ ఒక అభివృద్ధి చెందుతుంది అనేసి అక్కడ ప్లాట్లు, ఆర్సీ ప్లాట్లు, తర్వాత మిగతా 1 సెంట్ ప్లాట్లో కూడా వాళ్ళందరూ బతుకుదాం అనేసి ఇక్కడ ప్లాట్లు ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ అనేది ఇచ్చారు. తర్వాత వీళ్ళు కొండపై నుంచి కిందకి తెచ్చేటప్పుడు ఆ కొండల ఇల్లులు కానీ ఆ ప్లాట్లు కానీ మొత్తం గంగవరం గ్రామం మొత్తం దుమ్ము ధూళితో కప్పబడుతుంది. అభివృద్ధి చెందుతుందని ప్లాట్లు మొత్తం అందరూ కలిపి బంజరు భూమి ఇస్తే వీళ్ళేమో ఈ విధంగా వాడుకొని పై లెవెల్లో పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ ఒక ఎంఆర్ఓ కానీ ఒక మండల సర్వేయర్ కానీ ఎవరు కూడా పరిశీలించకుండా వీళ్ళకి నచ్చినట్టు దందా చేసుకొని జరుగుతుంది. దీన్ని వెంటనే ఆపాల్సిందిగా ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కోరుతున్నాం మేము గంగవరం గ్రామం నుంచి.
అనారోగ్యంతోనే ఒక గేదెలు కానీ పాడి పశువులు కానీ ఏవి కూడా సరిగ్గా మేత మేయడం కానీ ఏదైనా సరే శుభ్రంగా మేయట్లేదు. దీన్ని వెంటనే ఆపాల్సిందిగా కోరుతున్నాను. గంగవరం గ్రామంలో నివసిస్తున్నాను. మాకు ప్రాబ్లం వచ్చేసి క్వారీ రూట్ అనేది ఇది అఫీషియల్ కాదు. క్వారీ రూట్ ఇచ్చాక గ్రామస్తులకి పరిశీలించి ఏ క్వారీ ఆఫీసర్ అయినా రూట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ నోటీస్ కూడా గ్రామస్తులు పెట్టకుండా ధూళి దుమ్ముతో విపరీతంగా పెరిగిపోయి మార్నింగ్ అన్నం తింటప్పుడు ఆ అన్నం తినేది ఇసుకలా కసకసలు ఆడి ప్రాణం 4 ఈ నెలలోనే అనారోగ్యంతో చనిపోయారు. పాడు పంటలు పోవడము, అనారోగ్యంతో పోవడం చాలా చాలా ఒక ఇష్యూ అని కాదు. ఇన్ఫెక్షన్స్ మనుషులకి చాలా చిన్న ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల చాలా ఒక ప్రాబ్లం అని కాదు. వాటి వల్ల క్యాన్సర్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, డెంగ్యూ ఫీవర్స్, డస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది సార్. మాకు వచ్చేసరికి ఈ సమస్య తీరుస్తారని మా పై అధికారుల వరకు తీసుకెళ్ళి మాకు ఈ సమస్య తీర్చి మమ్మల్ని మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆరోగ్యం ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్. ఈ సమస్య 2-3 సార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఏమైనా అంటే క్వారీ ఓనర్లు తోలుతాము అన్నట్టే మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్ప కానీ ఈ సమస్య అనేది క్లియర్ చేయడం లేదు. అది సార్ జరిగింది. తర్వాత ఏంటంటే జీవి క్వారీలు తర్వాత గొర్రెల వెంకటరమణ అండి. గొర్రెల వెంకటరమణ కొంచెం రమణమ్మ పేరు మీద వచ్చింది క్వారీ. అది టీడీపీ ఆయన. ఎనీ పార్టీ ఎవరైనా అనవసరం అండి. మాకు మేము భూములు ఇచ్చింది దేనికి? ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలు బతుకుతుంది, దానికి ఏ రేట్లు పెరిగితే ఏదో చేసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ దుమ్ము దూలుతో ఆడొక్కడ బతకడం కోసం మొత్తం సైట్ అంతా పాడైపోతుంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో శ్రీ గౌరీ పబ్లిక్ స్కూల్లో విశ్వ హిందూ పరిషత్ భారత సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పట్టణంలో ఉన్న అనేక విద్యా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు. హిందూ పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమం గురించి మీడియాకు వివరించారు. మన హిందూ దేవాలయం నిర్మాణం చేసుకోవడానికి 500 ఏళ్ళు పట్టింది. మన హిందువులకి ఆలోచించండి, 500 ఏళ్ళు పట్టింది. గత సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలో మనము సంకల్పం చేసాం, రామ మందిరాన్ని ప్రతిష్ఠ చేసాం. దాని కొరకు డిసెంబర్ 6వ తారీఖున మనందరం కూడా శౌర్య దివస్ పేరిట మనం ర్యాలీ తీయాలి. ఆ రామాయణం కూడా అందరికీ చేరాలి, నైతిక విద్య తెలియాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, నాన్నతో ఎలా మాట్లాడాలి, మిత్రులతో ఎలా మాట్లాడాలి, అన్నదమ్ములతో ఎలా మాట్లాడాలి. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఉదయం వేస్తూనే మీ అమ్మా నాన్నలకి పాదాభివందనం చేయాలి. మొదట భూమికి దండం పెట్టాలి, తర్వాత అమ్మ నాన్నకి దండం పెట్టాలి, బడికి వెళ్ళేటప్పుడు దండం పెట్టాలి. మనము కూడా, మీరు కూడా, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రతిరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఇది మన భారతీయ సంప్రదాయం. ఇదే చెప్తుంది విశ్వ హిందూ పరిషత్. దేశం కోసం, ధర్మం కోసం మనందరం పనిచేద్దాం. జై గీత, జై జై గీత, జై జై గీత. బోలో అయోధ్యాపతి శ్రీ రామచంద్రకి, బోలో అయోధ్యాపతి శ్రీ రామచంద్రకి. డిసెంబర్ 6వ తారీఖు దేశవ్యాప్తంగా శౌర్య దివస్ అని మనం నిర్వహణ చేస్తుంటాం. డిసెంబర్ 6వ తారీఖు 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబరి కట్టడము అనేది ఏదైతే ఉన్నదో దాన్ని కూల్చివేయడం జరిగింది. విదేశీ దురాక్రమణకారుడైనటువంటి బాబరు ఇక్కడ రామ మందిరాన్ని కూల్చివేసి నిర్మించకుండానే అతను పోటీలు పిల్లలకి గత 2007 సంవత్సరం నుంచి మన స్వామివారి గారు యలమంచిలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళ కొన్ని వేల మందిని వాళ్ళు స్వామివారి గారు మాకు తయారు చేయించి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ తరఫున గీతా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీనికి రాష్ట్ర స్థాయిలోని కూడా వీరు శిష్యులు ఎంపిక కూడా ఫస్ట్గా రావడం కూడా జరిగింది. ఇది ఇక్కడ యలమంచిలో యలమంచిలో ఉన్న స్కూల్స్ అందరూ కూడా ఈ గీతా పోటీల్లో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఎంపికైన వాళ్ళకి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ జిల్లా స్థాయిలోని అనకాపల్లిలో పోటీ ఉంటుంది. అందులో గెలిచిన వాటికి కూడా రాష్ట్ర స్థాయిలోని విజయవాడలో కూడా పోటీలు నిర్వహిస్తారు. కాబట్టి ఇదంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు.
కాకినాడ జిల్లా పత్తిపాడు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సిఐబి సూర్య అప్పారం, ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు కొనసాగింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ను ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. ఈగల్ నేతృత్వంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకై అవగాహన సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదంటూ యువతకు అవగాహన కల్పించామని తెలిపారు. రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం డ్రగ్స్ వద్దుగో, సైకిల్ తొక్కడం ద్వారా శారీరక పట్టుదలను పెంచుకోవాలని యువతకి ఒక సందేశం ఇచ్చేలాగా ఈ రోజు మా ప్రతిపాడు సర్కిల్ పరిధిలోని మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో ప్రతిపాడు సీఐ నేను, మా ప్రతిపాడు ఎస్ఐ గారు, మా సిబ్బంది అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరితో కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈగిల్ ఉందో 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఉందో, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా ఏ టైంలోనైనా డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ వాడినా ఇమీడియట్ గా ఎవరైనా తెలియపరిస్తే కనుక అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సమాచారం ఇచ్చినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉన్నదన్నది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూసుకొని మన యొక్క రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ గారి ఉత్తర్వుల ప్రకారము మరియు మా ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరాజ్ గారు ఆదేశాల ప్రకారం మరియు సిఐసి సూర్యప్పారావు గారు ప్రతిపాడు సర్కిల్ సిఐ గారు అయిన సూర్యప్పారావు గారు ఆదేశాల ప్రకారము ఈ రోజు ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ఈ రోజు సైకిల్ తొక్కడం అయిందండి. అంటే యువత ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రగ్స్ కి, గాంజాకి ఎడిక్ట్ అవుతున్నారు. సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పి ఈ రోజు మేము ఈ సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసాము. దీంట్లో యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఏం కాదండి, మనము హెల్త్ పరంగా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలము. అట్లానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత దీనికి బానిస అయిపోయారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం అని మేము రెగ్యులర్ గా కూడా స్కూల్స్ కి వెళ్ళి, కాలేజెస్ కి వెళ్ళి యువత ఎవరైతే 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దీనిపై మా ఎస్పీ గారు ఈగల్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ క్లబ్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్ కి, కాలేజీకి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ మీద ఏ విధంగా వాళ్ళకి దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొంటారు, దాంట్లో కేసు ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటది అని అన్ని వివరించడం జరుగుతుందండి. ఇది NDPS ఎవరైతే డ్రగ్స్ కలిగి ఉన్నా గానీ, డ్రగ్స్ అమ్మినా గానీ, డ్రగ్స్ రవాణా చేసినా గానీ, గాంజా గానీ, డ్రగ్స్ కానీ 2 గానీ చేస్తే కనుక 20 years వరకు కూడా దీని యొక్క ఇంప్రెజన్మెంట్ ఉంటదండి. సో NDPS యాక్ట్ ద్వారా వీళ్ళని శిక్షించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా మేమిచ్చే, మా పోలీస్ ద్వారా గానీ మీకు ఇచ్చే నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఎవరు కూడా ఇటువంటి ఎడిక్ట్ అయితే కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అని చెప్పి మేము అందరికి ఇలా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఆ ఉద్దేశం ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థుల ప్రతిభ వెలికి తీసేందుకు గత 2 సంవత్సరాలుగా జగ్గంపేట శ్రీ ప్రజ్ఞా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో నిర్వహిస్తున్న ట్రైయిట్ పరీక్ష ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు శ్రీ ప్రజ్ఞా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ బండారు నాగబాబు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 3 కేటగిరీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 14వ తేదీన జగ్గంపేట SBI బ్యాంక్ వద్ద JVR భవన్లోని శ్రీ ప్రజ్ఞా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో సబ్ జూనియర్స్, జూనియర్స్ ఉదయం 10:30 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తారన్నారు. డిసెంబర్ 21వ తేదీన పాఠశాల క్యాంపస్ లో 10వ తరగతి కేటగిరీలో ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరీలో ప్రథమ బహుమతి 5,116, 65% ఫీజు తగ్గింపు, ద్వితీయ బహుమతిగా 3,116 నగదు అందిస్తారన్నారు. పరీక్ష రిజిస్ట్రేషన్ ₹100 డిసెంబర్ 12వ తేదీలోపు ఆసక్తి కలిగిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7674066739 లేదా 9441791705 నెంబర్లను సంప్రదించాలన్నారు. శ్రీ ప్రజ్ఞా విద్యా సంస్థల చైర్మన్ వి నాగవన్ మాట్లాడుతున్నారండి. మన విద్యా సంస్థలో ఈ సంవత్సరం 3వ ట్రైయిట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 14వ తారీఖున మా శ్రీ ప్రజ్ఞా విద్యా సంస్థలో అభివృద్ధిలో, విజయంలో సహకరించిన తల్లిదండ్రులకి,
ఉపాధ్యాయులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ టైట్ ఎగ్జామ్ అనేది 3 కేటగిరీలో జరుగుతుంది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్. సబ్ జూనియర్స్గా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, జూనియర్స్గా 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, సీనియర్స్గా ఓన్లీ 10th క్లాస్కి 3 కేటగిరీలో జరుగుతుంది. 10th క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్గా 10,000 ప్రైజు, సెకండ్ ప్రైజ్గా 5,000 ప్రైజు, జూనియర్స్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్గా 5,116 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా 3,116 రూపాయలు, అలాగే సబ్ జూనియర్స్గా మొదటి ప్రైజు 5,116, రెండో ప్రైజు 3,116 రూపాయలు. ఇలా 3 కేటగిరీలుగా మొదటి, రెండో ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. టైట్ ఎగ్జామ్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకునే ఒక మంచి సువర్ణావకాశంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ టైట్ ఎగ్జామ్లో గత 2 టైట్ ఎగ్జామ్లో కూడా 4 మండలాల నుంచి కూడా 2,000 మంది వచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడం జరిగింది. ఈ టైట్ ఎగ్జామ్ నిర్వహించడం గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ టైట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడంతో పాటు బయట కాంపిటేటివ్ స్పిరిట్, మిగతా స్కూల్లో విద్యార్థులతో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవడం జరుగుతుంది. పరీక్షల మీద భయాన్ని పోగొట్టుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అండి. దానికోసం ఈ ట్రైట్ నిర్వహించి మన జగ్గంపేట నియోజకవర్గంలో చుట్టుపక్కల 4-5 మండలాల నుంచి మనకి పిల్లలు రావడం, వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడం జరుగుతుంది. ఇది 3వ ట్రైట్ అని తెలియజేయడం సంతోషిస్తున్నారు. డిసెంబర్ 14, 2025 ఈ టైట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్ జూనియర్స్ కి, జూనియర్స్ కి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, సీనియర్స్ కి మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు పేర్కొన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పలు సూచన చేశారు. హెచ్ఐవిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, సమగ్ర అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, అయితే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఉచితంగా అందజేస్తున్న ఏఆర్టీ మందులతో ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, వాటితో పాటు పోషకాహారం సక్రమంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో ఒక ఏఆర్టీ కేంద్రం, 3 లింక్ ఏఆర్టీ కేంద్రాల ద్వారా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు మందులు అందజేయడం, ఆరోగ్య పర్యవేక్షణ, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఐసిటిసి కేంద్రాలు మరియు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి గర్భిణికి హెచ్ఐవి పరీక్ష తప్పనిసరిగా చేయించాలన్నారు. మన ఆరోగ్య భద్రత మన చేతిలో ఉందని, సురక్షిత జీవనశైలి పద్ధతులు అవలంబించాలన్నారు. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీ, సదస్సులు నిర్వహించి ఎయిడ్స్ రహిత సమాజం నిర్మాణం ధ్యేయంగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి జగన్మోహన్ రావు, డాక్టర్ ఎం వినోద్ కుమార్, ఎంఎన్డి ఎయిడ్స్ ఉమ్మడి జిల్లా అధికారి సంతోష్ కుమార్, డాక్టర్ పిఎల్ రఘుకుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించిన గౌరవ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ గారికి, అలాగే జిల్లా అధికారులు, అలాగే ఇక్కడ చేసిన సిబ్బంది, విద్యార్థులు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఎయిడ్స్ లేదా హెచ్ఐవికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన అనేది అవసరము. ఎందుకంటే అవగాహన ద్వారానే మనం సమాజంలో పూర్తి స్థాయి నిర్మూలించడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషితో మనం నియంత్రణలో ఎంత పురోగతి సాధించినప్పటికీ సమాజంలో దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా మంది మనకు తెలిసిన పేషెంట్స్ లో హెచ్ఐవి ఉన్నారు అంటే ఇంకా ఇప్పటికీ కూడా స్టిగ్మా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో కలవటం కానీ, వాళ్ళతో కూర్చోవడం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే దాని మీద ఎన్నోసార్లు విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నా సరే ఇప్పటికీ చాలా ప్లేసెస్లో అవగాహన కార్యక్రమాలు వాటి మీద మాట్లాడటానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంది. సో వెనక స్టూడెంట్స్ కూర్చున్నారు కదా, గత 2 సంవత్సరాల్లో కానీ లేదా ఈ సంవత్సరాల్లో కానీ హెచ్ఐవి మీద సో మీ దగ్గర ఎవరు కూడా డిస్కస్ చేయటం లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఏంటి దానివల్ల వచ్చే అనర్థాలు, అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటే కామన్గా షుగర్, బీపీ వచ్చిన వాళ్ళందరి గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ హెచ్ఐవి వచ్చింది అనగానే ఒక అభద్రతా భావం లోపల, ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ఎవరు చూస్తారు, ఇలాంటి అపోహలతో చాలా వరకు ట్రీట్మెంట్ అనేది అందుకోలేకుండా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కి దూరం అవుతున్నారు. సో మనం ఏం చేయాలి అంటే,
ముఖ్యంగా ఇది నాట్ జస్ట్ ఫైనాన్షియల్ లేదా న్యూట్రిషన్ సపోర్ట్ అని కాదు, దీని ద్వారా ఒక 10 మందికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు మరియు విద్యార్థులు, టీఎల్హెచ్ఐతో ఉన్న వాళ్ళు, అలాగే చిల్డ్రన్కి అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు డిసెంబర్ 1 దాదాపు నేను 1997లో జాబ్లో జాయిన్ అయ్యాను. అంతకుముందు అంటే ఇంచుమించుగా 1988 సుమారు 35 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని కేరళ రాష్ట్రంలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ భక్త బృందం దర్శించుకుంది. ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో జరిగే ఈ యాత్ర అయ్యప్ప స్వామి మాలధారణ గావించిన స్వాములతో పాటు సాధారణ భక్తులు శబరిమల యాత్ర నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణ ధర్మకర్త గురుస్వామి డాక్టర్ వాక చంద్రశేఖర్ రెడ్డి సారథ్యాన ఆధ్యాత్మిక చింతనతో కొనసాగిన ఈ యాత్రలో శబరిమల నందు వారికి ఎదురైన అనుభవాల్ని జిల్లా వారి న్యూస్తో స్వాములు పంచుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అయితే ఈ ఏడాది శబరిమల పంపారి వ్యాలీ నందు సిరిసిట్ల రాజేష్, రుద్ర కోటేశ్వరరావులు అయ్యప్ప చిన్మధర సేవల ట్రస్ట్ పేరిటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆహారాన్ని సమకూర్చి అన్నదాన సత్రం విశేషమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. వేలకాని వేళలో ఆ సత్రాన్ని సందర్శించినప్పటికీ అందరికీ స్వాములకు చక్కటి ప్రసాద వితరణ గావిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సేవలు అందిస్తున్న వారికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ రోజు మేము శబరిమల యాత్రలో భాగంగా సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఇక్కడ మన పంబా వ్యాలీ దగ్గర ఉన్నటువంటి అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా చారిటబుల్ ట్రస్ట్ వారి అన్న సమారాధన కార్యక్రమానికి రావడం జరిగింది. మేము వచ్చినటువంటి టైం కూడా చాలా విశేషమైనటువంటి టైము. అర్ధరాత్రి 11:30 దాటిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి మాకు ఇలాగా కైంకర్యం కావాలని అడగడం జరిగింది. వారు అప్పటికప్పటికి కైంకర్యాన్ని ఏర్పాటు చేసి మేము వచ్చినటువంటి 40 మంది స్వాములకు కూడా ఆ కైంకర్యాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా తృప్తిగా ఇక్కడి నుంచి సన్నిధానానికి పంపించారు. ఈ విధంగా ఆ రోజు వాళ్ళ మీటింగుల్లో ఏమైతే చెప్పారో, మీరు ఎప్పుడు ఏ టైం అయినా సరే తలుపు కొట్టినట్టయితే మీకు ఇక్కడ ఆనందం దొరుకుతుందని చెప్పారో మేము అది ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఇక్కడ ఈరోజు అంత మంచి భోజనం కూడా కేరళ దాటిన తర్వాత మనకి ఎర్నాకుళం దాటిన తర్వాత మనకి ఎక్కడా కూడా దొరకనటువంటి మన ఆంధ్రాలో, తెలంగాణలో మనం ఏదైతే భోజనం చేసి స్వీకరిస్తున్నామో అంత మంచిగా, అంత అద్భుతంగా భోజనం నిన్న మాకు ఆ టైంలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మేము విని ప్రత్యక్షంగా చూద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. కానీ వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లకు కానివ్వండి, వాళ్ళు పెట్టినటువంటి భోజనానికి కావండి, మాకు చాలా సంతృప్తిగా స్వాములందరూ కూడా చాలా ఆనందించడం జరిగింది. ఈ చిన్ముద్ర అయ్యప్ప సేవ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఇప్పుడే జస్ట్ నాకు తెలిసినంత వరకు 4 నెలల క్రితమే ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు ఇక్కడ పంబా వ్యాలీ నుంచి మనకు పంబా వెళ్తున్నటువంటి ప్రతి స్వామికి కూడా ఏ టైంలోనైనా సరే వాళ్ళు భోజనం లేదు అనకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ముందుకు సాగాలి అంటే మనం కూడా ముందుకి ఒక అడుగు వేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రత్యక్షంగా మనం ఆ రోజు మీటింగ్లో ఏవైతే చెప్పుకున్నామో ప్రత్యక్షంగా ఈ రోజు అక్కడ చూసాం కూడా. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ తెలుగు వాళ్ళు అంటే సరైనటువంటి గౌరవం లేదు, సరైనటువంటి ఆదరణ కూడా లేదు. ఇక్కడ అటువంటి ప్రదేశంలో అన్నమే దొరకనటువంటి ఈ యొక్క ప్రదేశంలో మనకి పంచపక్ష పర్వంలో అంటే అన్నాన్ని వాళ్ళు రాత్రి 11:30 టైంలో వడ్డించడం జరిగింది. ఈ యొక్క ఆదరణకు నోచుకున్నటువంటి ఈ ప్రాంతంలో మనం పర్మనెంట్ గా టెస్ట్ వేసుకొని కూర్చోవాలి. మాన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్లేను ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం గానుగులగొంది గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబెల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 164 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబెల్లి మాట్లాడారు. సామాన్యులను పీడిస్తూ వారి రక్త మాంసాలతో తెగబడ్డ సమాజవాదుల కబంధ హస్తాల నుండి బయటపడడానికి ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడానికి ప్రపంచం సిద్ధమవుతుందని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి జయభీం, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్ షామిల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్, ప్రసాదరావు, పల్ల శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు ఉన్నారు. సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుండి
బయటపడడానికి ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడానికి ప్రపంచం సిద్ధమవుతోంది. ఆ ప్రత్యామ్నాయం సోషలిజమే. అమెరికాలో అతి పెద్ద నగరంగా ఉన్న న్యూయార్క్ను ప్రపంచ వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక, మీడియా రాజధానిగా చెబుతుంటారు. అలాంటి కీలక నగరం ఇప్పుడు ఒక సోషలిస్ట్ డెమోక్రాట్ జోహ్రాన్ మహ్మదీ పాలనలోకి రావడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచం సోవియట్ అక్టోబర్ విప్లవం 110వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజునే అమెరికా గుండెకాయ వంటి న్యూయార్క్ సోషలిస్ట్ మేయర్ని ఎన్నుకోవడం కుంభస్థలం కొట్టడం వంటిదే. వామపక్షాల మద్దతుతో సోషలిస్ట్ క్యాథరిన్ కొన్నోలి ఐర్లాండ్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం కూడా, అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం కూడా ఈ పరంపరలోనిదే. అందుచేత మనం అంతా పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి సిపిఎంఎల్ లిబరేషన్, వర్ధిల్లాలి సిపిఎంఎల్ లిబరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ జనసాంస్కృతిక మండలి, వర్ధిల్లాలి ఆదివాసీ గిరిజన సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 1వ తేదీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాలు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. ట్రంప్ విధానాలకు అడుగులు మడుగులెత్తుతున్న మోదీ దేశ సంపదను దోచిపెట్టే విధంగా పాలన సాగుతుందన్న మాజీ ఎమ్మెల్సీ ఐవి. తునిలో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని తూర్పారబట్టిన వెంకటేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చిన ఏఐసీసీ జాతీయ సంయుక్త కార్యదర్శి అనకాపల్లి జిల్లా పాయకరపేట నిర్వహించిన సమావేశంలో పార్టీ విధానాన్ని వివరించిన సుశాంత్ మిశ్రా. ఉప ముఖ్యమంత్రి పవన్ స్ఫూర్తితో పిఠాపురంలో మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్న జీఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని. మహారాజుకోట ఆవరణంలో గల రెడ్డి రాజా కళ్యాణ మండపంలో నిర్వహించిన వైద్య శిబిరం సందర్శించిన భాస్కర్ రావు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.